కాంగ్రెస్. నిర్మాణానికి 1200 కోట్లు, ఇప్పుడు 120 బకెట్పై ఆధారపడాల్సి వస్తోందంటున్న ఆప్. ఎస్, పైన పార్లమెంటు పై కప్పు లీకేజీ. సో పార్లమెంటు కూడా లీక్ అవుతుంది. కొత్తగా కట్టిరు, మొన్ననే కట్టిరు కదా. సో కొత్తగా కట్టింది కూడా లీక్ అవుతుందంటే ఇంకా ఏం చెప్పాలి మేము? ఏ రకంగా చూడొచ్చు దీన్ని? సరే పోనీ, ఒకవేళ లీక్ అవుతున్నా అన్ని కోట్లు కట్టి అంత పెద్దగా కట్టినప్పుడు ఎక్కడో ఒకటి చిన్న పొరపాట్లు జరిగే ఉంటాయి అని అనుకొని సర్ది చెప్పుకోవచ్చా? లేకపోతే ఎందుకు లీక్ అయింది అనేది మరి ఇప్పుడు ఎంక్వైరీ చేసి తేల్చాలా అనేది మనం ఆలోచించాలి. దిశ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఆమోదం. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. 6:1 మెజార్టీతో తప్పనిసరి అన్న ధర్మాసనం. స్టేట్స్కే అధికారం కల్పిస్తూ జడ్జిమెంట్. 2004 తీర్పును పక్కకు పెట్టిన బెంచ్. ఏళ్ల తరబడి నిరీక్షణకు తెర. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. షెడ్యూల్ కులాలు ఎస్సీ, షెడ్యూల్ తెగల ఎస్టీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యలో కేటాయించిన రిజర్వేషన్లను వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గురువారం చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజార్టీతో వర్గీకరణ తప్పనిసరి అని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. అదే విధంగా ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఇక్కడ చూస్తే మాదిగలకు 7, మాలలకు 6%, ఏడీ గ్రూపులకు 1%, 15% రిజర్వేషన్ లెక్కలపై రానున్న స్పష్టత. మేము మొదలు అమలు చేస్తాం, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్. 30 ఏండ్లుగా అలుపెరగని పోరాటం, కోర్టు తీర్పిచ్చిన మాదిగ ఉద్యమకారులకు అంకితం. మందకృష్ణ మాదిగ. వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైంది. 2014లోనే అసెంబ్లీలో తీర్మానించి కాపీని ప్రధానికి అందజేశాం మాజీ మంత్రి హరీష్ రావు. నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నా. వైనాడు ఘటనపై యావత్ దేశం ఆవేదన చెందుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషాదాన్ని మాటల్లో చెప్పలేం. ప్రియాంక గాంధీ. చూర్లమలలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన, బాధిత కుటుంబాలకు పరామర్శ. కొండ చర్యలు విరిగిపడి ఆప్తులను కోల్పోయిన కేరళలోని వైనాడు వాసులను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురువారం పరామర్శించారు. అట్లాగే విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మా నాన్న చనిపోయినప్పుడు ఎలాంటి బాధను అనుభవించానో ఈరోజు ఇక్కడ పరిస్థితి చూసి అలాంటి బాధనే అనుభవిస్తున్నా అని భావోద్వేగానికి గురయ్యారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, వైనాడు విషాదాన్ని మాటలో చెప్పలేమన్నారు. వారికి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులు 295కి చేరుకున్నారు. 240 మంది ఆచూకీ గల్లంతు. వైనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు చాలా బాధాకరం. ఢిల్లీలో కూడా ఆఖరికి భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి. కాలువలో జారిపడి మహిళ, ఆమె కుమారుడు మృతి, మరో 2కి గాయాలు. యువతిపై లైంగిక దాడి, సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ మోసం. హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్ నిర్వాకం, నిందితుడి అరెస్ట్, రిమాండ్. నిజంగా చాలా బాధాకరం. నిజంగా నేను అదే చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఇటువంటి మోసగాలను భర్తం పట్టాలా. సో మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఇటువంటిది మీదకి వచ్చినప్పుడు మోసేతు రెడీగా పెట్టుకోవాలి గుద్దనికి. సో ఎప్పుడైతే మనం భయపడతామో వాళ్ళు ఇంకా మరింత మృగంలాగా మారి మీద పడతా ఉంటారు. పోలీసులు వచ్చేసరికి అంతా అయిపోయి ఉంటుంది ఆ సినిమాలో లాగా. సో దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్ల ఆడపులిలాగా ధైర్యంతో పెరుగుతూ ఉంటేనే, సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకుంటూ ఉంటేనే ముందు ఇంకా ఘోరం కలియుగం ఇది. ముందు ఇంకా అసలు చిన్న పిల్లలకే మనం సెల్ఫ్ డిఫెన్స్ అన్ని బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పెంచాలా. సో డెఫినెట్గా ఇమీడియట్గా వీళ్ళని కాపాడేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ నాకు తెలిసి మన యోగి ఆదిత్యానంద్ అనుకుంటా
ఎస్, ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకురావడం జరిగింది. సో తమిళనాడులో కూడా దీన్ని అమలు చేశారు. అట్లనే మన తెలంగాణలో కూడా ఇటువంటి యాప్ను ఒకటి తీసుకురండి, ప్రత్యేక రూపకల్పన చేయండి. అండ్ అట్లాగే మన సెంట్రల్ హోమ్ అఫైర్స్ మన బండి సంజయ్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దీని పట్ల మీరు ఒకసారి ఆలోచించండి. సో ఈ మహిళల పట్ల జరిగే అఘాయిత్యాలకు మరి దీన్ని అరికట్టడానికి ఆత్మస్థైర్యం ఎంతైతే ఇంపార్టెంటో మీ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దీనికి ఇమీడియట్గా వచ్చే రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను తీసుకురావాలా, ఒక యాప్ను డెవలప్ చేయాలా. ఆ యాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం కూడా స్మార్ట్ కల్చర్ అయిపోయింది, స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లు అందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఏదో ఒక రకంగా దీనివల్ల ఒక 100 మంది బయటపడకపోయినా అట్లీస్ట్ 100 మందిలో 50 మందినైనా ఇటువంటి సిస్టమ్స్ అన్ని కూడా కాపాడే ప్రయత్నం చేయొచ్చు. సో దయచేసి ఈ కొన్ని డెవలప్మెంట్స్ చేయండి. ఎందుకంటే రానున్న కాలంలో 6 నెలల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల పరిస్థితులలో, చుట్టుపక్కల ఏరియాలలో కావచ్చు, సో అత్యాచారాలు, పోక్సో కేసులు చాలా ఎక్కువైపోయినాయి. కొన్ని మీడియా దృష్టికి వచ్చినాయి, కొన్ని మీడియా దృష్టికి రాకుండానే అణచివేయడం జరిగింది. కాబట్టి సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని దీనికోసం కేటాయించాలా, ఏర్పాటు చేయాలా, ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి మరి షీ టీమ్స్ ఇంకా బలపరిచే విధంగా యాప్లు కూడా డెవలప్ చేసి ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లో ఇవన్నీ కూడా అట్లాగే తమిళనాడులో చేస్తూ ఉన్నారో అదే రకంగా ఒకసారి వాళ్ళని కూడా అనుసరించి మనం నేర్చుకోవచ్చు. కొత్త విషయాలు మంచి కోసం తప్పులేదు. సో ఒక యాప్ తెలంగాణలో కూడా డెవలప్ చేసి దీనికి అనుగుణంగా ప్రక్షాళన చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్, చల్లబడ్డ గద్వాల ఎమ్మెల్యే బండ్ల. సీఎం ఆదేశాలతో మంతనాలు జరిపిన మంత్రి జూపల్లి. బండ్ల కాంగ్రెస్లో కొనసాగుతానని జూపల్లి వెల్లడి. ఈ చిన్న మెదడు చితుకుతుంది వీళ్ళకి, బుర్రలు పనిచేయవు, చిన్న మెదడు చితుకుతుంది. పిల్లల ఆటలు అనుకుంటున్నారు ఎమ్మెల్యేలు అంటే, పిల్లల ఆటలు. పొద్దున్న లేస్తే ఆ పార్టీ, రాత్రిపూట ఈ పార్టీ, లేదు మళ్ళీ ఇదే పార్టీ. ఎల్కేజీ పోరగాళ్ళ కన్నా ఘోరంగా చేస్తున్నారు కదా వీళ్ళు. అసలు వీళ్ళు రాజీనామాలు చేయలేదు పార్టీకి, వీళ్ళు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు, వీళ్ళు ఏ పార్టీయో తెలియదు. పైగా అసెంబ్లీ స్టార్ట్ అయ్యే మొదట స్పీకర్ గారికి పోయి మేము పార్టీ మారినంతా పోయి పక్కన ఒక సపరేట్గా కూర్చుంటామని చెప్పిర్రట. అంటే వాళ్ళకే ఆత్మసంతృప్తి లేదు. సో ఏ రకంగా పరిగణలోకి తీసుకోవచ్చు దీన్ని? సో ఇట్లా ఏం చేయాలండి, ఇటువంటి ఎమ్మెల్యేలను ఏం చేయాలండి? సో ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం. నిమిషానికో మాట, నిమిషానికో మాట. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది అసలు పూటనే. ఇక పొద్దున ఉండదు, మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం చెప్పింది రాత్రికి ఉంటుంది వీళ్ళ మాటలు. సెక్స్ రాకెట్లో పొలిటికల్ హస్తం. వ్యభిచార దందా సాగిస్తున్న లీడర్ల అనుచరులు, ఫోన్ నెంబర్లు సైతం వాళ్ళవేనని ప్రచారం. రోజుకు 50,000 వరకు ఇన్కమ్. కామారెడ్డిలో కలకలం రేపిన దిశ కథనాలు. ఎస్, ఆ లీడర్లు ఎవరై ఉంటారు ఆలోచించండి. అన్ని పార్టీస్కి చెందిన వాళ్ళ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ, బీఆర్ఎస్కి చెందిన వాళ్ళ, ఎవరా లీడర్లు? ఆ నెంబర్లు కొడితే కూడా పొలిటికల్ లీడర్ల అనుచరులవే అని వస్తూ ఉన్నది. ఏం దందా చేస్తున్నారండి? సిగ్గుండాల కొంచెమన్నా, సిగ్గుండాల కొంచెమన్నా. రౌడీలా లీడర్లా? వీళ్ళు రౌడీలు అనుకోవాలా, మనం లీడర్లు అనుకోవాలా? సో కామారెడ్డి ప్రజలారా, మరి కామారెడ్డి ఎమ్మెల్యే మరి చర్యలు తీసుకుంటున్నారా లేదా? వెంకటరెడ్డి గారు సో ప్రక్షాళన చేస్తున్నారా లేదా? మరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏంది, తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంది? మీ స్పీచ్లు కూడా అత్యద్భుతంగా ఉంటాయి, మహిళల పట్ల మీకు ఇంకా అమితమైన గౌరవం ఉన్నది. మరి మీ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిసి బహిరంగంగానే వీళ్ళు దందాలు చేస్తూ ఉన్నారు సెక్స్ రాకెట్ గురించి. అంటే మరి ఏ రకంగా చూడొచ్చు అక్కడ లా అండ్ ఆర్డర్ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు? లీడర్ల అనుచరులు అంటే మరి ఎవరు ఏ అనుచరులు చేస్తూ ఉన్నారు? చాలా బాధాకరం ఇది. ఏం చేయాలండి? వాళ్ళు ఎవడో తెలిస్తే అక్కడే కామారెడ్డి చౌరస్తాల ఏరిపరేయండి. ప్రజలారా నేను చెప్తా ఉన్నా, ఏరిపరేయండి, కొట్టండి పోయి. అట్లనే నా బుద్ధి వస్తుంది. నెక్స్ట్, సొంత చెల్లెలు జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు. అలాంటి నీచుల గురించా మీరు మాట్లాడేది? దిక్కుమాలిన తమ్ముణ్ణి నమ్ముకుంటే దయానీయంగా మారిన అక్కల పరిస్థితి. దొరల కుట్రలో బందీలయ్యారు.
బీఆర్ఎస్లో ఉండలేక బయటకు రాలేక మదన పడుతున్నారు. ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని గులాబీ పాలిటిక్స్. ఆదివాసీ మంత్రి సీతక్కను అవమానిస్తున్నారు. కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. దీని రాజకీయ అసలు ఈ టాపిక్ స్టార్ట్ చేసిందే రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్టు మీద మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు అంటే ఒక్కసారేమో గిట్ల అంటాడు, ఒక రోజేమో ఇట్లా అంటారు. టాపిక్ స్టార్ట్ చేసింది ఎవరండి? ముఖ్యమంత్రి గారు కాదా? సభలో తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఇప్పుడైనా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దిక్కుమాల తమ్ముడిని నమ్ముకుంటే మొన్ననేమో అక్కని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అన్నాడు. ఇప్పుడేమో దిక్కుమాల తమ్ముడిని నమ్ముకుంటే ఇబ్బంది అంట అన్నాడు. దొరల కుట్రలో బందీలు అయ్యారు. బీఆర్ఎస్లో ఉండలేక బయటకు రాలేక మదన పడుతున్నారు. ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని గులాబీ పాలిటిక్స్. ఈ విషయాలు మాట్లాడడానికి గాంధీ భవన్ ఉంది. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది. బీజేపీ వాళ్ళకు బీజేపీ ఆఫీస్ ఉంది. ఇంకా నయం బీజేపీ జర ఇద్దరిలా కాకుండా న్యూట్రల్గా ఉన్నది. మహిళల పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేస్తలేదు. చాలా సంతోషం ఈ విషయంలో. మాట్లాడుకోవడానికి పార్టీ ఆఫీసులు ఉన్నాయి కదా, అసెంబ్లీలో కూర్చొని ఇటువంటివి మాట్లాడేవి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇటువంటివి మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటివి. అండ్ అట్లనే నేను చూసిన ఆదివాసీ సీతక్కను ఎక్కడ కూడా ఇక్కడ అవమానపరచలేదు. గత అసెంబ్లీలో ఇంకా సీతక్కకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చినామని చెప్పి మాట్లాడినారు. మరి నాకు గుర్తులేదు హరీష్ రావు మాట్లాడిండా. నేను ఎవరైనా సరే నిజంలాగానే చెప్తా, చూసింది చూసినట్టే చెప్తా. ఇటు అటు అటు ఇటు నేను చెప్పాను.